సో భగవద్గీత 2.17. అవినాశీ తు తద్విద్ధి ఏన సర్వం విధాతతం వినాశం అవ్యయస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. సో ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ చదువుతుంటాను, మీరు నాతో పాటు రిపీట్ చేయొచ్చు. స్క్రీన్ రావడం లేదు ప్రభుజీ. స్క్రీన్ రావట్లేదా? పావని మాతాజీ కొంచెం ఇష్యూస్ వల్ల నేను ప్రభుజీ నన్ను కోహోస్ట్ చేస్తారా, నేను షేర్ చేస్తాను. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. ఇప్పుడు రెండు వాక్యాలు ఒక్కసారి చదువుతాం. అవినాశీ తు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశీ తు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య నా కశ్చిత్ కర్తుమర్హతి. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఎవరైనా ఒకరు చదవగలుగుతారా? దయచేసి హ్యాండ్స్ రైజ్ చేయండి. సో ఒక్కొక్కరుగా చదవండి ఒకసారి. हरे कृष्ण प्रभु जी, धन्यवाद, प्रणाम। हरे कृष्ण माताजी। श्रील प्रभुपाद की जय। अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशम अव्ययस्या न कच्चित् कर्तुमर्हति। हरे कृष्ण प्रभु जी। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. చదువుతున్నాను ప్రభుజీ. చదవండి మాతాజీ. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ సరోజ మాతాజీ ప్రభు. సరోజ మాతాజీ చదివారు మాతాజీ. చదివాను మాతాజీ. చదివారు మాతాజీ. నెక్స్ట్ మాతాజీ మీరు చదివితే. గుణసుందరమ్మ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అవినాశమవ్యయస్య న కచ్చిత్ కర్తుమర్హతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ చదవండి మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హసి. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ బోలా వెంకటేశం ప్రభు చదవండి ప్రభు. हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति। हरे कृष्ण प्रभु जी। थैंक यू प्रभु। हरे कृष्णा। జయశ్రీ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. धन्यवाद प्रणाम। అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య నా కచ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ ప్రభుజీ. थैंक यू माताजी। థాంక్యూ ప్రభుజీ. కవిత మాతాజీ చదవండి మాతాజీ. हरे कृष्ण प्रभु धन्यवाद प्रणाम। हरे कृष्णा प्रभु। अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्य न कश्चित् कर्तुमर्हति। हरे कृष्ण प्रभु। జీవీఎన్ దాస్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. दंडवत प्रणाम माताजी। हरे कृष्ण। अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशं अव्ययस्य न कश्चित् कर्तुमर्हति। हरे कृष्ण माताजी। हरे कृष्णा। హరే కృష్ణ మంజుల మాతాజీ కే మంజుల మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ మాతాజీ అముదత్తి శ్రీనివాస్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. हरे कृष्णा। अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशम् अव्ययस्य न कश्चित् कर्तुमर्हति। हरे कृष्ण माताजी। హరే కృష్ణ నాగమణి మంచాల మాతాజీ చదవండి మాతాజీ. हरे कृष्णा। కొద్దిగా మ్యూట్ చేసుకోగలుగుతారా? ఉషా మాతాజీ మ్యూట్ లో ఉండండి. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చంద్రకళ యాదవ్ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ చంద్రకళ మాతాజీ. చదవండి మాతాజీ. అవినాశ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం. అవినాశాయ తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ సూర్యకళ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. షాయని మాతాజీ చదవండి మాతాజీ. అనాసి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ మాతాజీ పద్మా మాతాజీ ప్లీజ్ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామములు. అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హరే 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 బోల్ కృష్ణ. మాతాజీ. కాల్వ ధన్యవాదాలు. వీరన్న ప్రభుజీ చదవండి ప్రభుజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతతం వినాశమవ్యయస్మాస్య నా కచ్చిత్ కర్తుమర్హతి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ అందరూ అయిపోయారు. హరే కృష్ణ మాతాజీ. మీరు స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. సో మాతాజీ కొత్త హేమారాణి ఉన్నారు మాతాజీ, హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. హేమారాణి మాతాజీ అనువాదం చదవండి మాతాజీ. హరే శరీరమందంతటను వ్యాపించియున్న ఆత్మనాశనము లేనిదని నీవు తెలుసుకొనుము. అట్టి అవినాశి అయిన ఆత్మను నశింపజేయుటకు ఎప్పుడును సమర్థుడు కాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ప్రభుజీ ప్లీజ్ కంటిన్యూ ప్రభుజీ. సో హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణాం. సో ఈ శ్లోక ద్వారా మనకి భగవంతుడు ఆత్మ యొక్క పరిజ్ఞానాన్ని మనకి అందజేస్తున్నాడు అన్నమాట. అర్జునుడి ద్వారా మనకి ఆత్మ అంటే ఏంటి, ఆత్మ యొక్క జ్ఞానం మన అందరికీ కూడా ఇస్తున్నాడు అన్నమాట. సో ఇందులో భగవంతుడు ఏమంటాడంటే అవినాశి తు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంటే మన యొక్క ఈ ఆత్మ అనేది అవినాశి. అవినాశి అంటే దానికి ఒక అంతం అనేది ఉండదన్నమాట. సో ఇటర్నల్ అంటే దానికి ఆది ఉండదు, అంతము ఉండదు. అది మన శరీరం అంతటాయును వ్యాపించి ఉంటుంది. సో అయితే ఒక మనిషి బతికుండడానికి కారణం ఏంటి అంటే, ఒక మనిషి బతుకున్నాడని మనం ఎలా చెప్పొచ్చు? హరే కృష్ణ, ఎవరైనా చెప్తారా? మనిషిలోని చైతన్యం. మనిషిలో ఉన్న చైతన్యం అంటే మనిషి చైతన్యవంతుడుగా ఉంటే మనం ఆ మనిషి బతుకున్నాడు అని పరిగణిస్తాం. అదే చైతన్యం లేదనుకోండి, ఆ మనిషి లేడు. అంటే ఆ మనిషి భౌతిక దేహం మాత్రమే ఉంటుంది, కాకపోతే ఆ దేహం పనిచేయదన్నమాట. సో ఆ దేహం పనిచేయడానికి, ఆ మనిషి తన యొక్క నిత్యం చేసుకునే పనులు చేయడానికి అతనికి చైతన్యం అవసరం. అంటే ఈ యొక్క మానవ శరీరం, మానవ దేహం పని చేయడానికి ఒక ఎనర్జీ అంటూ ఒక కావాలి, ఒక శక్తి అనేది కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శక్తి ఆత్మ నుంచి వస్తుంది. అయితే ఈ ఆత్మ లేనప్పుడు మనిషి శక్తిహీనుడైపోతాడు. మనిషి యొక్క శరీరం కంప్లీట్ గా చచ్చుబడిపోతుంది అన్నమాట. సో ఈ యొక్క ఆత్మ యొక్క సిమ్టమ్ ఏంటి అంటే చైతన్యం. దానిని కాన్షియస్నెస్ అని అంటారు. సో మనకి ఈ ఆత్మ మన శరీరానికి, దేహానికి చైతన్యం ఇస్తున్నప్పుడు ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. కాబట్టి చాలా మంది అడుగుతారు, మీరు ఆత్మ స్వరూపాలు అంటున్నారు, మరి ఆత్మ అంటున్నారు, అది ఎలా ఉంటుంది అంటే, అది ఉంటే మనకు కనిపిస్తుందా? అది కనిపించినప్పుడు దాని సైజ్ ఎంత ఉంటుంది అంటే దాన్ని మనం కొలవగలుగుతామా? లేకపోతే అది ఒకవేళ ఉంటే అది ఎక్కడ ఉంటుంది, మన బాడీలో ఎక్కడ ఉంటుంది ఆత్మ అంటే, మనం మనసులో ఉంటుందా, మెదడులో ఉంటుందా, కళ్ళల్లో ఉంటుందా, ముక్కలో ఉంటుందా అనే దాని మీద మనకి ఈ శ్లోకంలో భగవంతుడు వివరంగా చెప్తారన్నమాట. అయితే మనం ఆత్మ యొక్క సైజ్ చూసినట్టయితే మనకి ఈ శ్లోకాలోనే అనువాదంలో మనకి శ్రీల ప్రభుపాద వారు ఇస్తారనమాట. బలగ్రసత భాగస్య సతథా కల్పితస్య చ భాగో జీవ స విజ్ఞేయ సజ్జనంత్య కల్పతే
అంటే బలగ్ర శతభాగస్య అంటే ఇప్పుడు మనము మన యొక్క ఈ యొక్క వెంట్రుకను తీసుకొని ఆ వెంట్రుకని మనము ఒక 100 భాగాలుగా విడగొట్టి అందులో ఒక్కొక్క భాగాన్ని మరో 100 భాగాలుగా వేరు చేసి ఆ 100 భాగాల్లో తీసిన ఒక్క భాగంలో 1/10,000 పోర్షన్ ఒక సైజ్ అన్నమాట, ఆత్మ యొక్క సైజ్. అర్థమైందా మీకు? అంటే ఆత్మ యొక్క సైజ్ ఎలా ఉంటుందంటే మన యొక్క ఎంత సూక్ష్మంగా ఉంటుందో మన యొక్క వెంట్రుక, ఆ సింగిల్ వెంట్రుకని 100 భాగాలుగా చేసి ఆ 100లో చెరో భాగాన్ని మరో 100 భాగాలుగా చేసి అందులో ఇంకో భాగాన్ని 1/10,000 పార్ట్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద సోల్ అని అంటారు అనమాట. అంటే మన జ్ఞానేంద్రియాలకి, మన యొక్క ఇంద్రియాలకి, మన చూపుకు కూడా కనిపించదు అనమాట. అంత సూక్ష్మమైనది ఆత్మ. అంటే మనం మన సబ్జెక్ట్స్ లో చదువుకుంటాం, ఫిజిక్స్ లో చదువుకుంటాం ఆటమ్, మాలిక్యూల్స్ అని. అయితే భౌతిక పరమైనవి అవన్నీ, ఆ కణాలు, ఆ కణాల కంటే కూడా ఎంతో చిన్నగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఎంత సూక్ష్మంగా అంటే ఆత్మ యొక్క దాని యొక్క కొలతలు తెలుసుకోవడానికి అసలు ఇన్స్ట్రుమెంట్ అనేది లేదనమాట. అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది, మన కంటికి కనిపించినంతగా సూక్ష్మంగా ఉంటుంది. మన కంటికి మాత్రమే కాదు, మానవ దేహం ద్వారా ఏదైతే పరికరం కనుగొనబడిందో దాని ద్వారా కూడా కనిపించదు అనమాట. ఏ టెలిస్కోపు, మైక్రోస్కోపు, ఈవెన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో కూడా కనిపించదు అనమాట. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో మనకి అతి చిన్నది, అతి సూక్ష్మమైన క్రిములు కూడా కనిపిస్తాయి. కాకపోతే ఈవెన్ ఆ క్రిములకు కూడా కనిపించనంత చిన్నదిగా మనకి ఆత్మ ఉంటుంది అన్నమాట. సో అయితే ఈ ఆత్మ అంత చిన్నదిగా ఉన్నప్పటికీ కూడా ఇది మన దేహానికి చైతన్యాన్ని ఇస్తుంది అని భగవంతుడు చెప్తాడనమాట. అయితే ఇదే భగవంతుడు ఈ ఆత్మ గురించి ఇచ్చే జ్ఞానం అన్నమాట. సో ఈ ఆత్మ మన మనిషిలో ఒక చైతన్యాన్ని, ఒక శక్తిని ఇస్తుంది. కాకపోతే ఈ ఆత్మ అనేది ఎక్కడ ఉంటుంది? జనరల్ గా మనం మెడికల్ సైన్స్ లో చూస్తే మన అన్ని అవయవాలు పనిచేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన గుండె నుంచి రక్త ప్రసరణ జరిగి అక్కడ నుంచి అంత పంపింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఆత్మ అనేది మన భాగవత ప్రకారం ఈ ఆత్మ అనేది ఈ గుండె దగ్గర ఉంటుంది అనమాట. అంత సూక్ష్మమైన ఆత్మ ఆ గుండె కొట్టుకోవడానికి కావలసిన శక్తిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మన గుండెలో నిరంతరం మనకి రక్త కణాలు అనేవి ప్రసరిస్తూ ఉంటాయన్నమాట. సో ఆ రక్త కణాలు కూడా అవి కదలాలంటే కూడా ఆత్మ యొక్క శక్తి అవసరం. సో మనకి ఆత్మ యొక్క శక్తి ద్వారా మన దేహంలో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే మన యొక్క శ్వాసకోశ కానీ, మన యొక్క గుండె కానీ, ఆ తర్వాత మన యొక్క డైజెషన్ కానీ, ఇవన్నిటికీ కావలసినంత శక్తి కూడా మనకి ఆత్మ ద్వారా లభిస్తుంది. అయితే ఈ ఆత్మ యొక్క శక్తి మన దేహం అంతా వ్యాపించి ఉంటుంది. ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారనమాట. ఏం ఉదాహరణ ఇస్తారంటే, ఇప్పుడు మనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం ఒక టాబ్లెట్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అది కొద్దిగా అది మన రక్తంలో కలిసిపోయి ఏమవుతుందంటే దాని యొక్క శక్తి అనేది బాడీ అంతా వ్యాపిస్తుంది. ఆ తర్వాత అది ఎక్కడైతే ఆర్గన్ మీద స్పెసిఫిక్ గా పనిచేయాలనుకుంటుందో దాని మీద పనిచేస్తుంది. దాని ద్వారా మనకి రోగం అనేది నయం అవుతుంది. అలానే ఆత్మ కూడా మన దేహంలో గుండె దగ్గర ఉన్నంత మాత్రాన ఆ ఆత్మ అనేది, దాని యొక్క శక్తి అనేది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ అనేది మన దేహానికి శక్తినిస్తుంది. కాబట్టి మనకి భగవంతుడు మొదటగా నీ ఆత్మ పరిజ్ఞానం ఏంటో నువ్వు తెలుసుకో. అంటే నువ్వెవరివి, నువ్వు జీవివా లేకపోతే ఆత్మవా, నువ్వు ఈ దేహానివా లేకపోతే ఆత్మవా అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో తను పరిపూర్ణుడు అవుతాడనమాట. అయితే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఎవరైతే తమ ఆత్మ గురించి తెలుసుకుంటారో, తాము దేహం కాదు ఆత్మ స్వరూపం అని తెలుసుకుంటారో వాళ్ళందరూ ఇంటెలిజెంట్ అని అంటారు. వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళు అని అంటారు. ఎందుకంటే మూర్ఖులు ఈ దేహంలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ ద్వారానే ఈ దేహం అనేది నడుస్తుంది అనేది ఒప్పుకోరు అనమాట.
సో ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే మన దేహం అనేది 3 స్థితుల్లో ఉంటుందన్నమాట. ఒకటి జాగృతి స్థితిలో ఉంటుంది, ఇంకొకటి స్వప్న స్థితిలో ఉంటుంది, మరొకటి సుషుప్తి స్థితిలో ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక సర్జరీ చేయించుకోవాలనుకుంటే మొదటగా మనకి అనస్థీషియా ఇస్తారనమాట, మత్తు మంది ఇస్తారనమాట. మత్తు మంది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం కొద్దిసేపు మన యొక్క కాన్షియస్నెస్ ని కోల్పోతాం. అంటే ఆ స్థితిని సుషుప్తి స్థితి అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే సర్జరీ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా మత్తు దిగుతూ ఉంటుందో అప్పుడు మెల్లమెల్లగా మనము స్వప్న స్థితికి అంటాం, అంటే డ్రీమింగ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మొత్తం ఆ అనస్థీషియా ఎఫెక్ట్ అంతా తగ్గిన తర్వాత మళ్ళీ మనం జాగృతి పొందుతాం, అంటే మళ్ళీ తిరిగి మనం మన కాన్షియస్నెస్ లోకి వస్తాం. అయితే ప్రభుపాదుల వారు చెప్పినట్టు ఈ దేహంలో 3 స్థితులు ఉంటాయి. ఒకటి ఏంటంటే జాగృతి స్థితి, ఇంకొకటి స్వప్న స్థితి, ఇంకొకటి సుషుప్తి స్థితి. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మ మన దేహంలో ఎంటర్ అవుతుందో యూజువల్ గా ఏంటంటే ఒక గర్భిణీ స్త్రీ తన కడుపులో బిడ్డ 7 నెలలు ఉన్నప్పుడు ఈ ఆత్మ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. అప్పటి వరకు లోపల ఉన్న బిడ్డకి చలనం అనేది ఉండదు, అంటే కంప్లీట్ అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటారనమాట. ఎప్పుడైతే ఆత్మ అతని శరీరంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడే మెల్లమెల్లగా స్వప్న స్థితి నుంచి వచ్చేసి అక్కడి నుంచి జాగృతం అవుతుంది అనమాట. సో ఈ ఆత్మ అనేది మన మనిషిలో ఉన్న దేహం నడవడానికి ఎంతో ముఖ్యమైనది. అలానే ఈ ఆత్మని ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఇది మన యొక్క భౌతిక ఇంద్రియాల ద్వారా మనం దీన్ని తెలుసుకోవడం అత్యంత కష్టం అన్నమాట. అయితే మనం కేవలం ఆత్మ యొక్క పరిజ్ఞానాన్ని భగవంతుడు ద్వారానే తెలుసుకోవాలన్నమాట. అయితే భగవద్గీతలో భగవంతుడు ఆత్మ యొక్క పరిజ్ఞానాన్ని ఇస్తారనమాట. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం గహతి పాతః నశయనం కేతే అంత్యాపో నశోషయతి మారత. అంటే ఆత్మని మనం ఏ విధంగానూ నాశనం చేయలేము, దాన్ని తడపలేము, దాన్ని కొయ్యలేము, దాన్ని కాల్చాలన్నా కూడా అది సాధ్యం కాదు, ఎందుకంటే అది చాలా సూక్ష్మమైనది అనమాట. సో అయితే ఎవరైతే ఆత్మ జ్ఞానం తెలుసుకొని ఉంటారో వారు భగవంతుణ్ణి చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే భగవంతుడు మన యొక్క ఆత్మ, దానితో పాటు భగవంతుడు పరమాత్మయే ఉంటాడనమాట, అంటే సూపర్ సోల్ లా ఉంటారనమాట. ఎవరికైతే ఈ ఆత్మ పరిజ్ఞానం తెలుస్తుందో వారికి భగవంతుని గురించి యొక్క ఆయన జ్ఞానం అనేది తెలుస్తుందన్నమాట. ఎందుకంటే దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అంటే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని అని ఎప్పుడైతే మనిషి తను ఆత్మ సాక్షాత్కారం పొందుతాడో అప్పుడు మాత్రమే తను భగవంతుణ్ణి తెలుసుకోవడానికి గల ఫస్ట్ లెవెల్ ని తాను చేరుకోవడం జరుగుతుంది. సో అలా చేరుకున్న వాడు యాక్చువల్ గా ఈ జీవిత పరమార్థం అంటే ఏంటో తెలుసుకుంటాడు అనమాట. అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా పుట్టక వెనుక కారణం ఏంటి, అసలు ఈ కర్మ అనేది ఎందుకు నడుస్తుంది అనేది తెలుసుకోగలుగుతాడు. నేనెవరిని, అసలు నేను ఎలా సృష్టించబడ్డాను, నన్ను ఎవరు సృష్టించారు, అసలు నా గమ్యం ఏంటి, నా గమనం ఏంటి అని మానవుడు తాను ఆలోచిస్తూ తనలో తాను చర్చించుకుంటూ ఎవరైతే శాస్త్రాల ద్వారా తెలుసుకుంటారో వారి యొక్క జన్మ ధన్యమైనట్టు. అయితే ఎవరైతే మంద సుమంద మతయో అంటే ఎవరైతే మూఢులు ఉంటారో వారికి ఈ జీవితం యొక్క లక్ష్యం అనేది తెలియదు అనమాట. అండ్ వాళ్ళు ఎవరు పడితే వారు చెప్పింది వింటూ అంటే మన శాస్త్రాలకి అనుగుణంగా కాకుండా తమకి నచ్చినట్టుగా తాము ఒక ఇమాజినేషన్ లో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు శాస్త్రాలను ఫాలో అవుతూ చివరికి ఏమవుతారంటే వారి యొక్క సహజ స్థితిని తెలుసుకోక వారు ఈ భౌతిక దేహంలోనే చిక్కుకొని ఉంటారన్నమాట. సో మనకి మొదట ఇంద్రియాలు, దానిపైన మన మైండ్, దానిపైన బుద్ధి, బుద్ధి పైన ఆత్మ, ఆత్మ పైన పరమాత్మ. సో ఇవి డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. సో మనం ఆత్మ గురించి తెలుసుకోవాలంటే మనకి మొదట ఇంద్రియ నిగ్రహం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనిషి ఇంద్రియ నిగ్రహంలో ఉంటారో, ఎప్పుడైతే సెన్స్ కంట్రోల్ ఉంటుందో అట్లాంటి వాడికి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. తద్వారా తను భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాడు. సో ఈ కలియుగంలో చాలా మంది మూఢులు ఉంటారు కాబట్టి
వారికి ఆత్మ గురించి తెలుసుకోవాలన్న పరిజ్ఞానం కానీ ఆత్మ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కానీ ఉండదు. సో ప్రభుపాదుల వారి యొక్క గురు మహారాజ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క గురు మహారాజ్ గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ ఏమంటారంటే, ఇట్లాంటి మూర్ఖులకి మనం ఎంత చెప్పినా కూడా అర్థం కాదు, వారు ఎలాగైనా నరకానికి పోవాల్సిందే అని చెప్పేసి అంటారు. కానీ శ్రీల ప్రభుపాద వారి గురు మహారాజులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఈ ముఖ్యమైన సబ్జెక్ట్ ని అందరికీ కూడా అర్థమయ్యేలాగా ప్రచారం చేశారు. చాలా మందికి ఆత్మ జ్ఞానం లేదు కాబట్టి వీరికి ఆత్మ జ్ఞానం అందించాలని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ ఆత్మ సాక్షార శాస్త్రాన్ని అందరికీ బోధించారనమాట. తద్వారా వారు భగవంతుణ్ణి చాలా త్వరగా చాలా సులభంగా చేరుకునే విధంగా ప్రభుపాదుల వారు మనకి ఎన్నో భాషలు ఇచ్చారనమాట. సో మనకి ఈ జీవిత లక్ష్యం ఏంటంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం, అంతే. నారాయణ స్మృతి, భగవంతుని గురించి తెలుసుకోవాలి, భగవంతుని యొక్క జ్ఞానాన్ని పొందాలి, ఆయనకి సేవ చేయాలి, చివరిగా ఆయనని నిత్యం స్మరిస్తూ ఉండాలి. ఇది మన జీవితం యొక్క లక్ష్యం. దానికి కావాల్సినది ఏంటంటే మనిషి భక్తి యోగాని అలవాటు చేసుకోవాలి. యోగా అంటే ఏదో రకరకాల ఎక్సర్సైజెస్ చేయడం కాదు, జిమ్నాస్టిక్స్ చేయడం కాదు. యోగా అంటే భగవంతుణ్ణి తెలుసుకునే యొక్క ప్రక్రియ. సో అలా యోగా అనేది ఏదో మెజిషియన్ చేసే మ్యాజిక్ లాంటిది కాదనమాట. యోగా అనేది మన యొక్క జ్ఞానేంద్రియాల్ని, మన యొక్క మనస్సుని, మన యొక్క బుద్ధిని ఎలా నియంత్రించుకోవాలో చెప్పే యొక్క గొప్ప సాధన అన్నమాట. అది కేవలం ఆత్మజ్ఞానులకు మాత్రమే సాధ్యం అవుతుంది. కాకపోతే కలియుగంలో చాలా మందికి మంద బుద్ధి ఉంటుంది కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం గురించి తెలుసుకోవాల్సిన ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట. సో ఈ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక క్వాలిఫికేషన్ కూడా ఉంది. ఏంటో చెప్తారా? ఆత్మ జ్ఞానం తెలుసుకోవాల్సిన దానికి క్వాలిఫికేషన్ ఎవరైనా చెప్పగలుగుతారా? హరే కృష్ణ. భక్తి, రైట్. భక్తి చేయడానికి కావాల్సింది ఏంటి? హరే కృష్ణ మంత్రం, అభ్యాసము, సాధన, గురువులు సాధన చేయడం, సమర్పణ భావం, గురువుల సాంగత్యం గురుముఖంగా విశ్వాసం ప్రభు, విశ్వాసం మరియు ఏబిసిడి ప్రభుజీ, ఏబిసిడి భక్తులు చేయాల్సింది ఏబిసిడి. హరే కృష్ణ. శ్రద్ధ, శ్రద్ధ కూడా. రైట్. ఇంకా ఏమైనా? భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తియుత సేవ, మరియు సంపూర్ణ శరణాగతి, పరమాత్మ సంపూర్ణ శరణాగతి. తెలుసుకోవాలనే జిజ్ఞాస, తెలుసుకోవడానికి పట్టుదల. ఏమంటారు? తెలుసుకోవాలనే జిజ్ఞాస, తెలుసుకునే వరకు ఉండే చేసే పట్టుదల. రైట్. శ్రీల రూప గోస్వామి వారు భక్తి యోగా అవలంబించాల్సిన విద్యార్థికి తనకి ఇంద్రియ నిగ్రహం చాలా అవసరం అని చెప్తారు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు మనకి సాధన అనేది కరెక్ట్ గా కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. కలియుగంలో మనుషులందరికీ ఈ ఇంద్రియ నిగ్రహం అనేది లోపిస్తుంది. కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహం లేక వాళ్ళు అనేక రకాలైన పాపాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సెన్స్ కంట్రోల్ ఉండదు. అండ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతిక పరమైనటువంటి ఎంజాయ్మెంట్, మెటీరియల్ ఎంజాయ్మెంట్ కోసం పాకులాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మనసు నిండా విపరీతమైన భౌతికమైన కోరికలు ఉండడం వల్ల వారిలో ఈ భక్తి అనేది అంత ఈజీగా రాదు. సో మనం మొదటగా భక్తి అవలంబించాలనుకుంటే మనకి కావాల్సింది ఏంటంటే అన్యాభిలాషిత శూన్యం. మనకి ఎటువంటి మెటీరియల్ డిజైర్ ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా అది కేవలం భగవంతుని సేవకి వినియోగించుకునే మాదిరిగానే ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం భక్తిలో ఈ సాధనలో ముందు వెళ్ళడానికి ఆస్కారం చాలా ఉంటుంది. లేకపోతే ఈ ఏదైతే ఈ మన ఇంద్రియాలు ఉంటాయో, మన మైండ్ ఏదైతే ఉంటుందో అది దానిని మాయ అనేది కబలిస్తుంది. ఇప్పుడు మనం భక్తి చేయాలి, మన సెన్స్ కంట్రోల్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బుద్ధి అనేది ఉండాలి. బుద్ధి స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంటెలిజెన్స్ కావాలి. సో ఆ ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది మనకి?
హరే కృష్ణ. మన సెన్స్ ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా. ఇంటెలిజెన్స్ అనేది మనకి శాస్త్రాల ద్వారా వస్తుంది. ఎప్పుడైతే నిరంతరం శ్రవణం చేస్తూ ఉంటామో, నిరంతరం శాస్త్రాలు పఠిస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఇంటెలిజెన్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మైండ్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఆ మైండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెన్సెస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మనం నిత్యం ఏం చేయాలి? నిత్యం భాగవత సేవయ, నిత్యం శ్రవణం చేయాలి. నిత్యం శ్రవణం చేసినప్పుడు మన ఇంటెలిజెన్స్ అనేది బలంగా అవుతుంది. మనం ఈ దేహం కాదు, మనం ఆత్మలమని మనకి ఇంటెలిజెన్స్ ద్వారానే మనకి యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది ఒక రకమైన ఇంటెలిజెన్స్. ఎందుకంటే మనం దేహం కాదు, మనం ఆత్మలం అనేది మనం ఎప్పుడైతే దాన్ని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే జాగృతి చెందుతామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఇంద్రియాల పట్ల ఉన్న ఆ భౌతిక విషయాల పట్ల ఉన్న ఆ భోగవాంఛ, భోగం చేయాలన్న ఆ యొక్క ప్రవృత్తి అనేది తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి మనకి ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటెలిజెన్స్ అనేది నిత్యం శ్రవణం, భాగవత శ్రవణం చేయడం ద్వారా, భాగవతుల మధ్య ఉండడం ద్వారా, శుద్ధ భక్తుల యొక్క వాళ్ళ నుంచి శ్రవణం చేయడం ద్వారా మన ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది. మనకి 2 రకాల భాగవతులు ఉంటారు. ఒకరు బుక్ భాగవతం, అంటే మన యొక్క భాగవతం ఏదైతే వ్యాస మహర్షి వారు రచించారో అది బుక్ భాగవతం అంటారు. మరియు డివోటీ భాగవత, అంటే భాగవతులు, భక్తులలో గొప్ప భక్తులు, వాళ్ళను భాగవతులు అని అంటారు. ఎందుకంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఉన్న ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని తమ యొక్క జీవితంలో అమలుపరిచి ఆచరించి చూపించిన గొప్ప ఆచార్యులు. మనం ఈ ఇరువురిలో ఎవరి అసోసియేషన్ లో ఉన్నప్పటికీ కూడా మనకి ఆ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. దాని ద్వారా మనం ఈ సెన్స్ కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మనం మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మ గురించి అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే ఆత్మను అర్థం చేసుకోగలుగుతామో అప్పుడే మనకి పరమాత్మ గురించి అర్థం చేసుకునే ఆస్కారం ఉంటుంది. అయితే మనకి కేవలం మన చుట్టుపక్కల జరిగే, మనలో జరిగే దాని గురించి మాత్రమే మనకి తెలుస్తుంది. కానీ మనలో ఉన్న పరమాత్ముడికి అంతా తెలుస్తుంది అన్నమాట. అందుకే ఆయనని స్వరాట్ అని అంటారు. అంటే ఆయనకి అన్నీ తెలుసు. అంటే ఆయన ఒక పని చేయాలనుకుంటే మనలాగా ఇవన్నీ ప్లాన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయనకి కోరిక కలిగితే చాలు, ఆ ప్రకృతి ద్వారా ఆయన అన్ని పనులు చేసుకోగలుగుతారనమాట. సో సర్వస్య చాహం హృది సన్నివిష్టం, అంటే ప్రతి ఒక్క జీవిలోనూ ఆయన సుస్థిరమై ఉన్నారనమాట. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మ దేహాన్ని వదిలిపెడుతుందో ఈ ఆత్మతో పాటు కూడా పరమాత్మ మనతో వస్తారనమాట. మనం ఏ దేహం తీసుకున్నప్పటికీ కూడా ఆత్మతో పాటు పరమాత్ముడు వస్తూనే ఉంటాడు. మనం చేసే ప్రతి ఆ కార్యకలాపాలన్నీ కూడా భగవంతుడు సూక్ష్మంగా చూస్తూనే ఉంటాడు అనమాట. కాబట్టి ఈ ఆత్మని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆత్మని తెలుసుకోవడం ద్వారానే మనము ఈ భక్తి యొక్క సేవలో మరియు ఈ భక్తి సాధనలో ముందుకెళ్తాము. కాబట్టి ఈ ఆత్మ అనేది ఒక శక్తి. ఈ ఆత్మ ఈ దేహాన్ని నడిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ ఆత్మ యొక్క జాగృతి తెలిసినప్పుడు మాత్రమే మనము మన గురించి తెలుసుకోవడం, తద్వారా మన యొక్క కర్తవ్యం ఏంటో తెలుసుకోవడం, తద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవడం, ఆ భగవంతుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయనకి సేవ చేయగలగడం, ఆయన సేవ ద్వారా మనం ఈ భౌతిక బంధాల నుంచి విముక్తుడవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. మనం అందరం కూడా ఒక స్పిరిచువల్ వరల్డ్ నుంచి వచ్చామన్నమాట. అంటే ఒక స్పిరిచువల్ బాడీని ఏదో విధంగా ఒక స్పిరిచువల్ బాడీ నుంచి బాడీలో ఉన్న వాళ్ళమే. కాకపోతే మనలో ఉన్న ఈ భౌతిక కోరికల వల్ల ఏమవుతున్నామంటే మనం ఈ మెటీరియల్ వరల్డ్కి రావడం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ మనం సాధన ద్వారా మనం జాగృతి అయినప్పుడు మరలా మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక దేహం అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి కేవలం భక్తి ద్వారానే, శుద్ధ భక్తి ద్వారానే మనం ఆ ఆధ్యాత్మిక శరీరాన్ని పొందే అవకాశం ఉంటుంది. కనుక భగవంతుడు ఈ యొక్క శ్లోకంలో ఆత్మ పరిజ్ఞానాన్ని చెప్తూ ఈ ఆత్మ పరిజ్ఞానం తెలుసుకోవడం ద్వారా
తనని ఎలా చేరుకోవాలి అని చెప్పేసి భగవంతుడు తర్వాతి శ్లోకాల్లో చెప్తారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆత్మ గురించి చెప్పారు, తర్వాతి శ్లోకాల్లో దేహం గురించి కూడా చెప్తారనమాట. వివరంగా చెప్తారు. 2.17 2.18 ఇవి 2 శ్లోకాల్లో భగవంతుడు ఆత్మ ఆ తర్వాత దేహం గురించి చెప్తారనమాట వివరంగా. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇప్పుడు ఆత్మ అనేది 7 months ఉన్నప్పుడు మాత్రమే ప్రవేశిస్తుంది. అంతకుముందు అంటే ఊమిలో ఉన్నప్పుడు, అంటే తను కడుపులో ఉన్నప్పుడే 7 months ఉన్నప్పుడు ప్రవేశిస్తుంది, అంతకుముందు ఉండదు అని చెప్తున్నారు కదా ప్రభుజీ. చనిపోయిన తర్వాతనే ఆత్మ మనల్ని అంటే ఈ శరీరాన్ని వదిలేసి వెళ్తుంది. అంటే ప్రభుపాదుల వారు ఏమంటారంటే ఈ ఆత్మ అనేది ఒక 7 months వరకు అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటుంది అనమాట. అంటే మన దేహం వదిలి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఆత్మ దేహంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మెల్లమెల్లగా అతనికి జాగృతి అనేది జరుగుతుంది. అంటే ఆ బాడీ అనేది ఫంక్షన్ అవ్వడం జరుగుతుంది అనమాట మెల్లమెల్లగా. అదే స్వప్నావస్థ నుంచి జాగృతం అవుతుంది అన్నట్టు. స్వప్నావస్థ నుంచి మొదట అన్కాన్షియస్ స్టేట్ లో ఉండి ఆ తర్వాత స్లీపింగ్ స్టేట్ లో ఉండి ఆ లాస్ట్కి వచ్చేసి జాగృతి అవుతుంది అనమాట. అవేకన్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది అనమాట. డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వస్తామో అప్పుడు ఆత్మ తన యొక్క ఫుల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మనకేంటంటే ఆ రియలైజేషన్ రావడం వేరు, అంటే నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని ఇన్ఫర్మేషన్ రావడం వేరు, నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అని మనం రియలైజ్ అయ్యి దాని ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ రావడం వేరు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు మనం మన వేలు నిప్పులో పెడితే చెయ్యి కాలుతుంది. అంటే ఇది ఒకవేళ మనిషి విని తెలుసుకుంటే అది ఇన్ఫర్మేషన్. లేదు నిజంగానే నిప్పులో వేలు పెట్టి కాల్చుకున్న తర్వాత తనకు వస్తుంది కదా, దాన్ని రియలైజేషన్ అని అంటారు అనమాట. సో ఆ రియలైజేషన్ ఎప్పుడు అవుతుంది అంటే మనం శ్రవణం చేయడం ద్వారా, మనం కంటిన్యూస్ గా శ్రవణం చేస్తూ ఉంటే మనకి ఆ రియలైజేషన్స్ అనేది వస్తాయి అన్నమాట ఆత్మ గురించి. సో ఈ ఆత్మ పరిజ్ఞానం అనేది తెలుసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే బహునాం జన్మనామాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వం ఇది సమాత్మ సుదుర్లభ. అంటే చాలా ఎన్నో కోట్ల జన్మలు వెత్తిన తర్వాత ఎవరిలో ఒకరికి ఈ ఆత్మ పరిజ్ఞానం అనేది తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు రియలైజ్ అవుతారు, రియలైజ్డ్ సోల్స్ అంటారు. ఓకే, సో వాళ్ళు రియలైజ్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఆత్మ పరిజ్ఞానం అనేది తెలుస్తుంది అనమాట. చాలా మందికి ఆత్మ ఉందని తెలుస్తారు కానీ ఆ రియలైజేషన్ అనేది రాదనమాట. సో వాళ్ళు డిఫరెంట్ పీపుల్. ఎవరైతే రియలైజ్ అవుతారో దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ పీపుల్. సో ఆత్మ పరిజ్ఞానం అనేది తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఆ రియలైజేషన్ రావాలి అంటే నిరంతరం శ్రవణం చేస్తూ ఉండాలి. ఉన్నప్పుడు ఏదో రోజు మనకి ఆ రియలైజేషన్ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? రికార్డ్ ఆఫ్ చేయరా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ప్రభుజీ మరి హాస్పిటల్లో బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అన్కాన్షియస్ అవుతారు,